హాయ్ అండి. ఇప్పటి వరకు ఎవరైనా కాలీఫ్లవర్ పచ్చడి పెట్టుకున్న వాళ్ళు అయితే ఓకే, పెట్టుకున్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. నేనైతే ముందుగా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లో పసుపు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఒక అరగంట సేపు అనేది నానబెట్టుకున్నాను అనమాట. ఏదన్నా ఉన్నా పోతుందని వేస్ట్. తర్వాత వచ్చేసరికి ఇంకా ముక్కల్ని చిన్న సైజు కాకుండా కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసేసుకోండి, ఎందుకంటే మగ్గినాక చిన్నగా అయిపోతాయి కాబట్టి. ఇంకా నేనైతే ఒక 70% ఇలా ఫ్రై చేసేసుకున్నాను అనమాట కొంచెం ఆయిల్లో. ఇంకా తర్వాత అదే నూనెలోకి ఇలా తాలింపు గింజలు అనేది యాడ్ చేసేసుకొని అవి ఫ్రై అయిపోయినాక ఇలా చింతపండు అనేది యాడ్ చేసేసుకున్నాను. అది కూడా మగ్గిపోయినాక ఇంకా ఉప్పు, పసుపు, ఆవపిండి, కారం అలా యాడ్ చేసేసుకున్నాను. నేనైతే ఉరమారిగ్గానే పెట్టుకున్నాను, ఒక్క కొలతగా అయితే కాదు. ఇంకా ఫైనల్గా అది కంప్లీట్ అయిపోయినాక ఫ్రై చేసుకున్న గోబీ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. అదే కాలీఫ్లవర్ని యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. అలాగే ఈ పచ్చడి ఒక 4 రోజులన్నా నిల్వ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు, చెడిపోదు. తర్వాత వచ్చేసరికి ఇలా వేడివేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు దాకా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడిని. అండ్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.